ప్రభాస్ అన్న పాన్ ఇండియా ఇమేజ్ చూసి బాలీవుడ్కి అయితే ఒళ్ళు మండుతున్నట్టుంది. అంటే వాళ్ళ మార్కెట్ క్యాప్చర్ చేస్తున్నాడు కదా అక్కడికి వెళ్ళి. సో కొంచెం జలసితో ఉన్నట్టున్నారు అందరూ. రీసెంట్గా అయితే అర్షద్ అనే ఒక యాక్టర్, అంటే సైడ్ హీరో కమ్ అలా అనుకోవచ్చు. అదే మన శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఏటీఎం క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇలాంటివి చేస్తూ ఉంటాడు అనమాట. హీరోగా కూడా కొన్ని క్యారెక్టర్లు చేశాడు. సో అది పక్కన పెట్టేస్తే మనోడు రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ గారిని అయితే కల్కిలో జోకర్లో ఉన్నాడని రిఫర్ చేశాడు. ఇలా బాధ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు బ్యాక్ టు బ్యాక్ 2 హిట్లు ఇచ్చేయడం, బాహుబలితో అక్కడ ఇండస్ట్రీ హిట్ పెట్టేయడం, అక్కడ 520 సిఆర్ సమ్ ఏదో కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మనోడు కంబ్యాక్ సలార్ ఉంది కదా, ప్రభాస్ అన్న కంబ్యాక్ సలార్ సినిమా, అది డంకీని క్లాష్లో కొట్టి హైయెస్ట్ గ్రాసరీగా నిలిచిందనమాట డంకీ కన్నా కూడా. దెన్ 6 మంత్స్ గ్యాప్లో వచ్చిన కల్కి కూడా పెద్ద సక్సెస్ అవ్వడం, అక్కడ 450 సిఆర్ సంథింగ్ ఏదో కలెక్ట్ చేసినట్టు హిందీలో, నాకు నెంబర్ సరిగ్గా తెలీదు. సో సారీ రాంగ్గా ఏమైనా చెప్పుంటే. సో వీళ్ళందరికీ కొంచెం ఒళ్ళు మండుతున్నట్టుంది బాలీవుడ్ వాళ్ళకి, అందుకని ఇలాంటి ఆశలు పడుతున్నారు. ఈ అర్షద్ అనే వ్యక్తికి నాకు తెలిసి ప్రీవియస్గా ఎన్ని సినిమాల క్యారెక్టర్లు చేసినా ఎన్ని చేసినా కానీ ఇంత ఫేమ్ అయితే వచ్చి ఉండదు. ప్రభాస్ గారిని ఒక మాట అనేసి ఇండియా వైడ్ అయితే ఫేమస్ అయిపోయాడు ఉత్తు పిన్యానికి. సో ఇది ఏంటంటే సెన్స్ అనేది ఉండదన్నమాట. ఒక కొండ మీద రాయేసి చిన్నగా ఏదో అందరూ పొగుడుతున్నారు కదా, మనం ఏదో ఒకటి గెలుగుదాం, మనం కూడా ఫేమస్ అవుదాం అనుకునే బ్యాచ్ ఇదంతా. సో మనోడు లైట్ అనమాట, అసలు లైట్ క్యాండిడేట్. మనోడిని పక్కన పెట్టేద్దాం. అసలు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు ప్రభాస్ మీద అనేది మాట్లాడుకోవాల్సి వస్తే, ఇది యాక్చువల్గా బాలీవుడ్లో పిఆర్ మాఫియా అనేది ఒకటి రన్ అవుతుంది అన్నమాట. వాళ్ళకి చాలా క్వైట్ కామన్. అంటే మనతో పాటు సేమ్ డేట్లో ఇంకొక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, మన పిఆర్ చేత ఆ సినిమా మీద బ్యాడ్ రివ్యూస్ రాయించడము, బ్యాడ్ పబ్లిసిటీ చేయడము, యాక్టర్స్ మీద బ్యాడ్ పబ్లిసిటీ, మీమ్స్, యూట్యూబర్స్కి డబ్బులు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అసలు ఇదంతా ప్రభాస్ అన్న మీద ఎందుకు జరుగుతుంది అసలు, ఇది అనేది మాట్లాడుకుందాం స్టార్టింగ్ నుంచి కూడా. సో 2015 బిఫోర్ అసలు పాన్ ఇండియా మార్కెట్ అనేది లేదు. సో ఫస్ట్ టైం ప్రభాస్ అనేవాడు ఒకడు బయటకు వచ్చాడు పాన్ ఇండియా. రాజమౌళి ప్రభాస్ అన్న కలిసి పాన్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అప్పటి వరకు ఏంటంటే మన తెలుగు మార్కెట్ చాలా చిన్న మార్కెట్ అనమాట. ఎందుకంటే మన తెలుగు స్టేట్ ఒకటే కాబట్టి, మన ఆంధ్ర తెలంగాణ ఈ స్టేట్సే కాబట్టి, సో చాలా చిన్న మార్కెట్. బాలీవుడ్ అనేది చాలా పెద్ద మార్కెట్, నార్త్ ఇండియా మొత్తం హిందీ ఆడియన్స్ అండ్ వైడ్ రేంజ్ రీచ్ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో వాళ్ళ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ ఉంటే అసలు మన సినిమాని లెక్క చేసేవాళ్ళు కాదు. సడన్గా ఒకడు వచ్చేసి కాన్స్కి ఎదురుగా నిలబడి కొంచెం ఏదో చేస్తున్నాడు అనుకున్నారు. సో వన్ టైం వండర్ లాగా వాళ్ళు వదిలేశారు. మనోడు ఏకంగా బాహుబలి 2తో 520 సిఆర్ ఇండస్ట్రీ హిట్ అనమాట. అప్పుడుకి వాళ్ళ హైయెస్ట్ నాకు తెలిసి 300 సిఆర్ అనుకుంటా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హిందీ బెల్ట్ కలెక్షన్. హిందీ బెల్ట్ కలెక్షన్ చూసుకుంటే 520 సిఆర్తో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సో వాళ్ళకి అప్పటి నుంచి కొంచెం ఒళ్ళు మండుతుందన్నమాట. వీళ్ళని కొంచెం రానియకుండా చూడాలి, ప్రభాస్ వచ్చేసి ఇక్కడ నార్త్కి వచ్చేసి ఇక్కడ మన మార్కెట్ క్యాప్చర్ చేస్తున్నాడు, మన హీరోస్కి కాంపిటీషన్ ఇస్తున్నాడు, సో మన ఎగ్జిస్టెన్స్ పోతుంది అనుకునే ఈ బ్యాచ్ అంతా ఏం చేశారంటే, సో సాహో సినిమాకి పెయిడ్ రివ్యూస్ అనమాట. మొత్తం 1.5 స్టార్ రివ్యూస్ ఏవో ఇచ్చారు అందరూ. అదే నాకు అసలు షాక్ అనమాట. సో సాహో అంత గొప్ప సినిమా ఏం కాకపోయినా మేబీ 1 స్టార్, హాఫ్ స్టార్ కూడా ఇచ్చారు చాలామంది, నేను చూశాను. హాఫ్ స్టార్ ఇచ్చే అంత చెత్త సినిమా అయితే కాదు. మళ్ళీ వీళ్ళ చెత్త సినిమాలకి నేమో 3 స్టార్ ఏవో ఇచ్చుకుంటారు అనమాట. సో ఇదంతా బాలీవుడ్ మాఫియా, చెప్తున్నాను కదా, పిఆర్స్తోని అటాక్ చేయించడం ఇదంతా జరుగుతుంటుంది. నెక్స్ట్ ప్రభాస్ అన్న సాహో కొంచెం ఫ్లాప్ ఏదో నడిచింది, కోవిడ్లో వచ్చిన రాధేశ్యామ్ అంతగా పర్ఫామ్ చేయలేదు. నెక్స్ట్ బాలీవుడ్లో తీసిన ఆదిపురుష్ ఉంది కదా, సో అందరూ చాప్టర్ ఇంకా ప్రభాస్ అన్న అయిపోయింది కెరియర్ అనుకుంటున్న టైంలో సలార్ వచ్చేసింది బయటికి. సలార్ వచ్చేసి అటుపక్క షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ 1000 సిఆర్ కొట్టున్నాడు, ఇటుపక్క ఏమో ప్రభాస్. క్లాష్ అనమాట. క్లాష్లో మళ్ళీ రాజ్ కుమార్ హిరానీ ఏమన్నా తక్కువ డైరెక్టర్ అంటే హీఈస్ గ్రేటర్ దెన్ ప్రశాంత్ నీల్. గ్రేటర్ దెన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ ఆయన చాలా ముందొచ్చారు కదా ఎప్పుడే, ఆయనకి కూడా ఫ్లాప్ అనేది లేదు రాజమౌళి లాగే. సో అలాగా ఆయన కూడా ఒక గ్రేటెస్ట్ డైరెక్టర్ అనమాట. సో ఒక క్లాష్ ఆఫ్ టైటాన్స్ లాగా ఒక బిగ్ క్లాష్ అనమాట ఇండియాలోనే, సౌత్ వర్సెస్ నార్త్ అనుకునే రేంజ్లో మీమ్ పేజెస్ కూడా చాలా పోస్ట్ చేసినాయి ఈ క్లాష్ గురించి. సో అప్పుడు నాకు తెలిసిన సోర్స్ ప్రకారం ఏంటంటే, సలార్కి నెగిటివ్ రివ్యూస్ రాయించడానికి హిందీలో ఒక్కొక్క యూట్యూబర్కి 5 lakhs నుంచి 9 lakhs వరకు ఇచ్చారంటండి, కొంచెం రీచ్ ఉన్న యూట్యూబర్స్ మొత్తానికి. ఆ రేంజ్ నెగిటివ్ పిఆర్ అయితే జరిగింది ప్రభాస్ మీద. ఆ క్లాష్లో ప్రభాస్ అన్న అయితే విన్ అయ్యాడు. 750 సిఆర్ సంథింగ్ ఏదో కలెక్ట్ చేసింది క్లాష్లో. దట్టు ఏ రేటెడ్ మూవీ, మాస్ అనమాట. మాస్ మూవీతో అంత కలెక్ట్ చేయడం అంటే గట్టిగానే చెప్పుకోవాలి. నెక్స్ట్ 6 months స్పాన్లో వచ్చిన మన కల్కి ఉంది కదా, రీసెంట్గా వచ్చిన కల్కి ఇండియా వైడ్ వండర్స్ క్రియేట్ చేసింది. 1200 సిఆర్ సంథింగ్ ఏదో కలెక్ట్ చేసింది. అది పతాన్ జవాన్ని దాటేసింది, క్రాస్ చేసింది. రీసెంట్గా చాలా ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి, పతాన్ని క్రాస్ చేసింది, జవాన్ని క్రాస్ చేసింది. వాళ్ళకి ఏంటంటే బాలీవుడ్లో
ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది అనమాట, సుపీరియారిటీ కాంప్లెక్స్ అది. అంటే మనకన్నా బయటోడు ఎప్పుడు ఎక్కువగా ఉండకూడదు, బయటోడు మనకన్నా ఎదగకూడదు, ఫేమ్ వచ్చేయకూడదు అనమాట. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటారు. సో ఆ మెంటాలిటీ వల్ల బయటకు వస్తున్న మాటలు ఇవే కాదు, చాలా బాలీవుడ్ పేజెస్ ప్రభాస్ మీద నెగిటివ్ ఆర్టికల్స్ రాయడము, మీ నెగిటివ్ వీడియోస్ చేయడము. నేను చూశాను, ఒక 15+ వీడియోస్ చూశానండి. కల్కి సినిమా బాగాలేదని చెప్పేసి రివ్యూస్ చేయడము, సలార్ సినిమా బాగాలేదని రివ్యూస్ చేయడము. ఆదిపురుష్ చేశారు, రాధేశ్యామ్ చేశారంటే ఓకే, అవి బాగాలేదు చేశారు. అరే మా జీవితం అసలు అర్థమే ఉండదన్నమాట. అసలు అసలు ఏం బాగాలేదంటే ఏమీ బాగాలేదంట. అసలు రీసెంట్గా నేనైతే ఒక వీడియో చూశాను, హారబుల్ విఎఫ్ఎక్స్ ఇన్ కల్కి అని వేసాడు ఆడ. హారబుల్, అరే బాబు, కల్కి విఎఫ్ఎక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్ ఇండియా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అసలు అది అసలు మనం గర్వంగా చెప్పుకోవాలి, ఇండియా మనం మార్వెల్తో కాంపిటేట్ అవుతున్నాం మనం అని చెప్పేసి. దానికి పోయి హీరో ఈ క్లాష్కి పోయి నెగిటివిటీ క్రియేట్ చేయడం, ఇదంతా నథింగ్ మేక్ సెన్స్ అనమాట ఇదంతా. సో బ్యాక్ టు ద మన మ్యాటర్ వచ్చేస్తే, ఈ జోకర్ అని పిలిచిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, మనోడు కొన్ని సినిమాలు హీరో ఏది చేసి ఉన్నాడు. మనోడు సినిమా కూడా ఏప్రిల్ మంత్లో వస్తుందంట. రీసెంట్గా ప్రభాస్ రాజాసాబ్ ఒకటి అనౌన్స్ చేశారు కదా. సో ఫ్రీ పబ్లిసిటీ కొట్టేద్దామని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ స్టంట్లు ఇవన్నీ. సో ఇవన్నీ మనం పిచ్చలైతే పట్టించుకోబడలేదు. ట్విట్టర్లో అయితే మన తెలుగు యువత అండ్ బాలీవుడ్ వాళ్ళు గట్టిగా కొట్టేసుకుంటున్నారు. చాలామంది సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అయ్యారు. రీసెంట్గా నాని గారు రియాక్ట్ అయ్యారు. ఈరోజు మార్నింగ్ కూడా నాగేశ్వన్ గారు రియాక్ట్ అయ్యారు ట్విట్టర్లో. చాలా ఎక్స్టెంట్కి వెళ్ళిపోతుంది ఇది, ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి. నార్త్ సౌత్ గొడవలు అయితే ఏమొద్దు, మనం అందరం కలిసి ఉందాము అని చెప్పేసి హర్షద్ అన్న అతను ట్యాగ్ చేసి, మీకు బుజ్జి టాయ్స్ కొని పంపిస్తున్నాను, వీటితో ఆడుకొని కూలా ఉండన్నట్టు కొంచెం సర్కాస్టిక్గా కొంచెం ట్వీట్ చేశారు. అలాగే మొన్న దిల్ రాజు గారు రియాక్ట్ అయ్యారు, మన డీజే టిల్లు ఉన్నాడు కదా మనోడు రియాక్ట్ అయ్యాడు, అలాగే సుధీర్ బాబు గారు రియాక్ట్ అయ్యారు, ఇంకా చాలామంది ఉన్నారు రియాక్ట్ అయిన వాళ్ళు దీని మీద. సో ఈ మ్యాటర్ని ఇంతటితో వదిలేయడం బెటర్, ఎందుకంటే ఇంత హైప్ వర్త్ కూడా కాదు ఆ క్యాండిడేట్లు అనమాట. సో ఇంకా వదిలేయడం బెటర్ ఈ టాపిక్ ఎక్కడితో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.